సో హాయ్ అండి. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇంటీరియర్లు ఎక్స్టీరియర్ కొట్టాలా, ఎమోషన్ కొట్టాలా అనేది మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వీడియో పెడుతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇది మీకు కనిపిస్తుంది సాధారణమైన గోడ అండి. సాధారణమైన గోడ, జస్ట్ ప్లాస్టింగ్ చేసిన గోడ అనమాట. సో దీనికి మీరు స్టార్టింగ్ ఏం చేస్తారంటే ప్రైమర్ కొట్టండి. ఏదైనా సరే ముందు స్టార్టింగు ప్లాస్టింగ్ చేసిన గోడకి ప్రైమర్ కొట్టండి. సో ఇది ఎమోషన్ ప్రైమర్ కాదు, నార్మల్ ప్రైమర్ కొట్టండి. ఏషియన్ అయినా, బెజ్జర్ అయినా, నిప్పాన్ అయినా. సో సాధారణంగా ప్రైమర్ కొట్టిన తర్వాత మీరు కలర్ వేసేటప్పుడు కానీ అప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఎమోషన్ పెయింట్ వేసుకోవాలి. అది ఇంటీరియర్ వేసుకోవాలి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ రెండు రకాలు ఉంటాయి పెయింట్లు కూడా. మీరు ఎక్స్టీరియర్ పెయింట్ వేసుకున్నాను అనమాట. సో ఇంటీరియర్ అంటే లోపల, ఎక్స్టీరియర్ అంటే బయట అనమాట. మీకు సాధారణంగా మీకు చెప్పేది అదనమాట. సో స్టార్టింగు ఇది సాధారణమైన ప్లాస్టింగ్ చేసిన గోడ అనమాట. దీనికి డైరెక్ట్గా ముందు ప్రైమర్ కోటింగ్ వేసుకున్న తర్వాత మీరు 2 కోటింగ్స్ కలర్ ఏదైతే అప్లై చేసుకోవాలి. సో మీరు ఏ కలర్ అయితే సెలెక్షన్ చేసుకుంటారో ఆ కలర్ అప్లై చేసుకోండి. అది మీ డిసిషన్ అనమాట. సో నన్ను చాలామంది క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇలాంటి వీడియోస్ కూడా చేస్తానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. అలాగే మన ఫేస్బుక్ చూసేవాళ్ళు ఫాలో చేయండి, లైక్ చేయండి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. సో సాధారణమైన ప్లాస్టింగ్ చేసిన గోడకి స్టార్టింగు ప్రైమర్ కోటింగ్ అయితే కొట్టాలి. ఇప్పుడు ఇది స్టార్టింగు ప్లాస్టింగ్ చేసిన గోడ కాబట్టి దీని స్టార్టింగ్ మీరు ప్రైమర్ కోటింగ్ వేయండి. సో అది ఎమోషన్ వేయాలా మళ్ళీ అది ఇది డౌట్ పడద్దు. ముందు ప్రైమర్ కోటింగ్ కొట్టండి ఏదన్నా కానీ. సో ఏషియన్ అయితే ఏషియను, నిప్పాన్ అయితే నిప్పాను, బెజ్జర్ అయితే బెజ్జరు, సో బిల్లా ఓపోస్ అయితే బిల్లా ఓపోస్, మీ చాయిస్ అనమాట. తర్వాత ఫస్ట్ ఒక కోటింగ్ ప్రైమర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 కోటింగ్స్ అయితే కలర్ అయితే అప్లై చేయాలి. లేదు మేము వాల్ పుట్టి పెట్టాలనుకున్నప్పుడు, వాల్ కెరి పెట్టాలనుకున్నప్పుడు డైరెక్ట్గా అయితే మీరు పెట్టేయచ్చు దీని మీద. దీనికి ప్రైమర్ కొట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా అయితే అప్లై చేయొచ్చు. ఏది వాల్ కెరి పెట్టాలనుకుంటే వాల్ కెరి 2 కోటింగ్స్ పెట్టిన తర్వాత పేపర్ కొట్టిన తర్వాత అప్పుడు ప్రైమర్ అనేది అప్లై చేస్తారు సాధారణంగా. సో లేదు ఇలాంటి గోడకి ఓన్లీ ప్రైమర్ కోటింగ్ వేసి కలర్ వేసుకోవచ్చు 2 కోటింగ్స్. సో అలా అయినా చేసుకోవచ్చు, బట్ ఇలా అయినా చేసుకోవచ్చు. బట్ కాకపోతే మీకు రీజనబుల్గా అయితే మీరు మీ డిసిషన్ అది. మీరు వాల్ కెరి పెట్టాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ప్రైమర్ అయితే వేయొద్దు, ప్రైమర్ వేసి వాల్ కెరి అయితే పెట్టద్దు. సో మీరు 2 కోటింగ్స్ వాల్ కెరి పెట్టిన తర్వాత పేపర్ కొట్టి అప్పుడు ప్రైమర్ వేసుకోండి. అది మీకు బెనిఫిట్గా ఉంటుంది. లేదు మేము వాల్ కెరి పెట్టమనుకున్నప్పుడు జస్ట్ ఒక కోటింగ్ ప్రైమర్ వేసేసుకొని 2 కోటింగ్స్ కలర్ వేసుకోండి. అది మీ కలర్ మీ చాయిస్. జస్ట్ ఎక్స్టీరియర్ పెయింటే వేయాలి. మళ్ళీ ఇంటీరియర్ పెయింట్ అయితే మళ్ళీ షేడ్ అయిపోతుంది. సో అందుకని ఎక్స్టీరియర్ పెయింటే వేయాలి. సో వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మరిన్ని అయితే మన ఫేస్బుక్లో ఈ వీడియోస్ వస్తుంటాయి. ఓకే.